విషయం ఏంటంటే ఏమిరా తినుమారు మళ్ళీ ఎందుకింత నీకింత లొల్లి అని మనోళ్ళు వాడిన పాటలు గుర్తుకొస్తాయని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మహేష్ గాడ్సే అనేటోడు ఎంత ఉత్సవోపిస్తాడు తిన్మారు మళ్ళీ అనుకుంటానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. సో గతంలో ఎన్నోసార్లు మాట్లాడినా మన లత్కోరు మళ్ళీ కానీ లత్కోరు వేషాలు మొత్తం బయట పెడుతున్నాం, ఇంకా పెడుతూనే ఉంటాం. అయితే నిన్న మనం మాట్లాడిన దానిపైనట కోపాలు వచ్చినాయంట, చాలా బాధ అయిందంట. ఏమని మాట్లాడిన మరి మహేష్ అనేది ఒకసారి మీరు గమనించాలి. సో గతంలో ఇదే చింతపండు మల్లేశ పటేల్ గారు ఏమని రాసిరంటే, బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ మూడు అగ్రకుల పార్టీలు, అగ్రకుల పార్టీలో అగ్రకుల నాయకుల ఉచ్చదాగుతారు బీసీలు, బీసీ నాయకులు అని చెప్పేసి అగ్రకుల నాయకుల ఉచ్చదాగి అగ్రకుల నాయకుల సంకల్ నాకి బీసీలను మోసం చేస్తారని చెప్పేసి ఈ ప్రధానమైన రాజకీయ పార్టీలు ఎవరైతే బీసీ బిడ్డలున్నారో వాళ్ళందరి పైన మరోడు మాట్లాడు. ఇదే పేపర్ రాసేటోడు వాని పేరు పెద్దపల్లి రాజన్న, వాడు 100 సార్లు రాసిండు అగ్రకుల నాయకుల ఉచ్చలు లాగిరు, అగ్రకుల నాయకుల సంకల్ లాగిరని. ఈ సన్యాసి నా కొడుకు పట్టపగడీలు మాట్లాడు. నిన్నగాక 10 రోజుల కింద కూడా చూపించిన వీడియో బీసీలని ఎంత దుర్మార్గంగా మాట్లాడినది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని ఏ రకంగా ఓ గోండ్రుగా పమ్మకపోతాడు, ఇంకా వాని గురించి పెద్ద మ్యాటర్ కాదు, కానీ మన అనవసరంగా ఫేమస్ చేసినట్టు అవుతుంది, పుల్లు వీసి వస్తాయి మన పేరు చెప్పుకోవడానికి. సో వాని టాపిక్ మనకు అనవసరం. ఇప్పుడు మల్లేశ గారు కొందరు కుక్కర్ని పెట్టి మురిగిస్తాడు ఎవరు బీసీ నాయకుల పైన, ప్రధానంగా ఆర్ కృష్ణయ్య పైన. మనమేం మాట్లాడుతాను, ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అగ్రకుల నాయకులు ఉచ్చదాగింది నువ్వే, అందరికంటే ఎక్కువ అగ్రకుల నాయకులు సంఘాలు నాకింది నువ్వే అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఈ మనోడు పెట్టిన ఏదో పనికి మాలిన పార్టీ ఉంది, ఆ పార్టీ మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచ్చదాగితే పెట్టుకున్నా అని చెప్పిన. ఇదట అభ్యంతరకరంగా ఉందంట. ఎక్కడ అభ్యంతరకరం? నా గురువు గారు చింతపండు మల్లేశ గారు అని మీ అందరూ తెలుసు డే 1 నుంచి కూడా. ఎందుకంటే మా గురువుగారికి అంతులేని ప్రేమ ఎక్కువైపోయి ఎక్కడ గురువును మించిన శిష్యుడు అయిపోదని భయపడి మనోడు తెల్లారితే రిపోర్ట్ పట్టుకొని వస్తున్నాడు. ఇప్పటికి 3 ఛానళ్ళు మనం లాగం చేసి అయినా కాంప్రమైజ్ కాలే. ఇక శంశాలతో బెదిరించినా మనం కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే లాస్ట్కి ఇక దాడి చేస్తా, ఏమన్నా కానీ ఇన్ని రోజులు అయిపోయింది, ఇక వీడు వదిలిపెడతలేడు నన్ను, వీడు నన్ను బజార్లో పందిని చేస్తాడు, నేను కుక్కరని జనాలకు ప్రూవ్ చేస్తాడు, ఇది కాదు వీని పైన దాడి చేయాల్సిందే అనేది మన సిద్ధపాన్ని డిసైడ్ అంట. నేను ఇన్ని రోజుల నుంచి కోరుకుంటాను కూడా గదే, ఏమంటారుగా మన గురువుగారు కోరుకున్నదే మన శిష్యుడు ఇచ్చినదే అన్నట్టు నీ కూడా గదే కోరుకుంటానా. నువ్వు ఎప్పుడెప్పుడు దాడి చేస్తావా, మన లత్కోరు ముచ్చట్లు, మన నిజస్వరూపం, మన చేతగాని సంసారి ముచ్చట్లు అన్ని బయటపడాలి. మా వాళ్ళు అంటారు ఊరంతా మొగడు మనోడైతే వానికి మిండడు మహేష్ గారి దొరికినట్టు జనాలు అనుకుంటారు కదా, అది నిజం చేద్దాం. దాడి చేసిన తర్వాత దాన్ని నిజం చేయాలన్న బాధ్యత కూడా నా పైన ఉన్నది ఒక శిష్యునిగా. ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇందులో బొమ్మ కనిపిస్తాను, మీ అందరు తెలుసా, ఈయన గారు అగ్రకుల నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, ఎందుకంటే మనం పూర్తి చేయాలి అనుకో. ఈయన గారు అగ్రకుల నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అగ్రకుల నాయకుల ఉచ్చల్ నాగిరు సంకల్ నాగిరని బీసీ నాయకుల్ని ఎవరైతే ఈ రాజకీయ పట్టారో వాళ్ళందరినీ ఓ లత్కోర్ పార్టీ పెట్టుకొని ఈ సన్నాసి నా కొడుకు మాట్లాడాడు. ఇక మధ్యలో ఒక ఫ్లవర్ ఉంది, జనాల్ని ఎర్రి పుష్పాలను చేసే ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ వెనుక సారాంశం ఏంటంటే ఈ మునగాడు ఈయనకి ఏం చేసినా ఈయనకెరక, ఈయన గారు ఈయన ఏం చేసినా ఈయనకెరక. ఏది కేసీఆర్ను బండబూతులు తిట్టి అమ్మనాబులు తిట్టి ఎదురొచ్చిన వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసుకుంటారు రాజకీయంగా. వాళ్ళ బులుఫిలు వీడియోలు పట్టుకొచ్చుకొని కోర్టు సంపాదించుకొచ్చుకొని హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో 100 ఎకరాలు సంపాదించి ఈయన మాదాపూర్ ఫ్లాట్ సంగతి చెప్పని ఇంతవరకు చెప్తున్నాడు. మాదాపూర్లో అనిల్ గారు ఎందుకు ఫ్లాట్ కబ్జా చేసినరా 101 అని ఫ్లాట్ నెంబర్ కూడా ఎత్తిన ఎవిడెన్స్ కూడా పెడుతుంది. దానికి సమాధానం చెప్పారట, ఆధారాలు కావాలట, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సమాధానం చెప్పే దమ్ము లేక ఆధారాలు అంటారు. నేను ఆల్రెడీ ఆధారం బయట పెట్టిన, ఆ సన్నాసులకు తెలియదు. ఇప్పుడు ఏమంటానంటే ఈ రాష్ట్రంలో ఇదే చింతపండు మల్లేశ గారు బూర నర్సయ్య గౌడ్ అని ఒక బీసీ బిడ్డ 2 లక్షల మేరతో ఓడిపోవాలి. సామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మేరతో గెలవాలి. ఎవరుచ్చదాగితే చెప్పిండు ఆ రోజు, ఎవరుచ్చదాగితే చెప్పిండు, ఎవరి సంఖ్య నాకు చెప్పిండో మీరు నాకు సమాధానం చెప్పాలి.
మల్లెడ్డి రంగన్న, కోమరెడ్డి వెంకటన్న, యశస్విని రెడ్డి అక్క, సాగల ఏలమ్మ వారసురాలు ఎట్టయిందో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూసిర్రు. మరి ఈ సన్నాసి నా కొడుకు దానికి కూడా సమానం చెప్పాలి. ఇక ఇప్పుడు అగ్రకుల నాయకుల ఉచ్చల్లాగిన సంకల్ లాగిన అంటారు కదా, అగ్రకుల పార్టీలు ఏమంటాను? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటాను. ఈ సన్నాసి నా కొడుకు 2014 వరకు బీఆర్ఎస్ కు జోకలేదా? V6 లో వండుకొని జోకింది కదా. తర్వాత T5 లో వండుకొని టీడీపీకి జోకిండా? జోకలేదా? జోకిండి కదా. తర్వాత బీజేపీ పార్టీకి మా బండి సంజయ్ గారి ఎంగిల్ మెచ్చుకుని తిన్నాక అలా జాయిన్ అయ్యిండు మా ధర్మపురి అరవింద్ అన్న. ఆయన అల్లా జోకిండా? జోకలేదా? ఇప్పుడు మా రేవంత్ అన్న, మా అనుగుల రేవంత్ అన్న పార్టీల సంఘ నాకిండా? నాకలేదా? ఇప్పుడు అందరికంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా అగ్రకుల పార్టీలు అని ఒకవేళ నువ్వు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పైన ముద్ర వేయదలుచుకుంటే అందరికంటే ఎక్కువ ఉచ్చలాగింది, సంఘ లాగింది నువ్వే కదా. ఉచ్చల భాష నేర్పించింది నువ్వే కదా. ఇప్పుడు 5 రూపాయలు ఛాయ్ పైసలు కొట్టిన దాంట్లో మహేష్ గారు ఇప్పుడు నాకు 20 రూపాయలు బాకీ ఉండదు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతాను. ఛాయ్ పైసలు పిచ్చ వేసిన అందరూ కొడుతుంటే మీరు ఎవరైతే ఛాయ్ పైసలు వేసారో వాళ్ళందరూ కొడుతుంట. ఇప్పుడు ఏమవుతుందంటే తిన్నపల్లెలు ఉచ్చబోతా అంటాను మావాడు. నేను తిన్నా అయిపోయింది, నేను బలిసిన ఆమోదు లేక ఉబ్బినా ఇట్లా ఉబ్బిండు. ఇక నాకేం లేదు, తిన్నపల్లెలు ఉచ్చబోతా నాకు బలిసింది అంటాను. ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్యంలో చింతపండు మల్లేష్ అని ఒక కుక్కని తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకొని మనిషికి 10 రూపాయలు ఛాయ్ పైసలు కొట్టి ఇంత పెద్ద ఆంబోతం చేసిరో, ఎవరైతే రెడ్డి నాయకులు ఏమంటారు సమాజంలో రెడ్డిలందరూ 5 రూపాయలు 10 రూపాయలు కొట్టరు, మీ అందరూ ఉచ్చల్లాగిన కుక్క ఏమంటానంటే ఇలా మిమ్మల్నే కొడతా అంటాంది. ఇటనే చెప్తుంది సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ 10 రూపాయలు ఛాయ్ పైసలు కొట్టిన దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ విశారదం మహారాజ్ సంబంధించిన డిఎస్పీ పార్టీ, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు, నువ్వు అంటున్న రెడ్డిలు, నువ్వు అంటున్న అగ్రకులాలు, నువ్వు అంటున్న అగ్రకుల నాయకులు ఉచ్చల్లాగిరని వాళ్ళు అందరి ఉచ్చల్లా అయితే మనకు ఛాయ్ పైసలు వచ్చినాయి. ఆ రోజు గుర్తు రాలే. ఇప్పుడు ఛాయ్ పైసలు అన్నా ఇట్లా వంగవాడి అన్నా, ఇగో నేను మీకోసం ప్రశ్నిస్తా అన్నా, మందుచ్చల్లాగానన్నా అని చెప్పి అలా లైక్ ఏం చేసింది. చివరికి ఏం జరిగింది? జనాలను చూతగానం చేసి ఎవడు ఎంగిల్ మెతుకు తినడో, ఏ రెడ్ల, బీసీల, ఎస్సీల, ఎస్టీల ఎంగిల్ మెతుకు తినడో ఇవాళ వాళ్ళందరినీ అవమానిస్తూ ఆర్కిష్య పైన, జాదుల సీనయ్య పైన, విశారద మహారాజు పైన, చిరంజీవులు సార్ పైన, ఈశ్వరయ్య సార్ పైన, వీళ్ళందరి పైన ఓ గోనుగా పని పెట్టి మాట్లాడిస్తాను. నేనేమంటానా, చింతపండు మల్లేష్ దమ్ముంటే స్ట్రైట్ ఫైట్ చేయాలి, మొగోని ఫైట్ చేయాలి, సౌట ఫైట్ చేయొద్దు, బాజాబ్తా చేయాలి. ఇప్పుడు మొదలు పెట్టిన చూసినావు మహేష్ గాడ్సే పైన దాడి చేస్తాం, ఇట్లా స్ట్రైట్ ఫైట్ చేయాలి, సౌటలో ఫైట్ చేయదు. ఈ స్ట్రైట్ ఫైట్ నాకు నచ్చింది. ఎదురు చూస్తాను కూడా నేను, ఎప్పుడెప్పుడా ఇట్లాంటి లోఫర్ నా కొడుకుని బజార్కి ఈడ్చగలిగే ఒక రోజు వస్తుంది నాకని నేను చూస్తా ఉన్నా. ఇగో నేను పతివ్రతలకే పతివ్రతని నా పైన కల్లకుంట్ల కవితక్క దాడి చేసింది. ఇన్ని రోజులైనా మెడిపల్లి పిఎస్ నన్ను పట్టించుకుంటలేదని చెప్పింది కదా. దాడి చేసిన తర్వాత సమాజం మొత్తం చూడాలి. దొంగ దొరకలే, చిలక ప్రవీణ్ పైన దాడి చేయించింది దొరకలే, కేఆర్టీవీ క్రాంతి పైన దాడి చేయించి దొరకలే. నాతోని మహేష్ గట్లో ఒక సామెత ఉన్నదే, కత్తితోని మొదలైనడు కత్తితోనే పోతాడు, సూదితోని మొదలైనడు సూదితోనే పోతాడు, జర్నలిజంతో మొదలైనడు జర్నలిజంతోనే పోతాడు అనేది ఇక మహేష్ గారు దానికి కర్త కర్మ క్రియ అయితే ఇది సంపూర్ణంగా నమ్ముతున్నా. మలేషియా ఉన్న శంసా కూడా నమ్ముతారు, వాళ్ళే నాతో చెప్తారు. అన్న మావోని బొందర పెట్టేది ఇంకా నువ్వే రాజకీయంగా వాడు ఎంత తెచ్చుకున్నావు పేరు అంత ఆగని చెప్తారు, నువ్వు తయారైనవన్నా చెప్తున్నారు. నాకు చాలా మంది ఫోన్ కూడా చెప్తారు నేను వెనకంగా వాళ్ళు. సో చూద్దాం, అది కూడా ఆ రోజు రావాలని కోరుకుంటానా. ఏదేమైనా ఇప్పటికి కూడా మాట్లాడుతాను. చింతపండు ఫటేల్ ఏమంటానంటే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నాది కానీ 5 రూపాయల ఛాయ్ పైసలు కొట్టినదే కానీ, రెడ్లది కానీ, బీజేపీలో కానీ, బీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ కానీ అందరు ఉచ్చల్లాగే అందరు సంకల్లాగే ఇంత పెద్ద ఆంబోతు అయిన దీంట్లో నేను ఈ స్టేట్మెంట్ వెనక తీసుకునే అవకాశమే లేదు. అన్న విషయం కంచం పోతా మంచం పోతా కవితక్క విషయంలో సామెతని ఇది కూడా వెనక తీసుకునే ప్రసక్తే లేదు కాక లేదు. నువ్వు ఇది ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ఈ భాష అంటారు నన్ను. గురువు నేర్పించిన భాష శిశువు నేర్చుకోరా. గురుగారు ఆ అంటే ఆ, ఈ అంటే ఊ అంటే ఊ అని చదువుకుంటాం చిన్నప్పటి నుంచి. నాకు ఇంకా ఏకసంతాగ్రహం ఒక్కసారి చెప్పాను రెండోసారి క్యాచ్ చేసేస్తా.
మన చింతపండు మల్లేశ గారు ఆయన శనార్థి తెలంగాణ ఓపెన్ చేద్దాం అగ్రి. శనార్థి తెలంగాణ ఒక పత్రిక ఉందా, ఈ పత్రిక కూడా మనదే, సాయపల్లి ఇది కూడా మనదే కాదంటాను. ఇలా కొడుకు అయ్యాలని అన్ని మీ అన్నాడు, ఇవాళ మీ కావంటాడు. ఒక్క నిమిషం, సారీ. అయితే ఇప్పుడు గిడ ఇట్లా రాసిరా, ఎంత రాసిరు, ఇది రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి, ఇదంతా అగ్రకుల వచ్చేదాగినట్టు కాదు. ఇప్పుడు మనం ప్రశ్నించే గొంతు అయిపోయిండు, అది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ గిడ ఆయన ఒక రోజు ముచ్చట రాస్తాడు, నేటి మాట అని రాసి ఇంతకుముందు కచ్చిరి కాడ ముచ్చట వచ్చింది, అది బంద్ పెట్టిండు ఎందుకో భయమైనట్టుంది కాక. నేటి మాట అని రాస్తాడు కదా, ఇల్లనే ఉంటుంది అసలు ముచ్చట. ఈ లత్కోరు జర్నలిజం అనేది ఇన్నది వస్తుంది, అందుకే నేను అంతా చదవను, ఇడికే వస్తా డైరెక్ట్. ఇక్కడ ఏం రాసింది అలా ఈ లంగాన్ని నేను చూసుకుంటా ప్రతిరోజు. చూసినప్పుడు నేను రోజు చదువుతా ఉంటే ఇగో బీసీ నాయకులు అగ్రకుల నాయకులు ఉచ్చల్లాగిరు, బీసీ నాయకులు అగ్రకుల నాయకులు సంకల్ నాగిరు అని ఊకే 4 సార్లు రాసిను. మనం 4 సార్లు రాస్తే వానికే అంత మంచిగుంటే నాకు ఒకసారికే గుర్తుంటాయి కదా. నేను ఏకశాంతాగ్ర అయిన అయితే ముందే గురువుగారికి శిష్యుని అయితే నాకేం బేసజాలు మా గురువుగారు చింతపండు మల్లేశ గారు. ఎందుకంటే చదువుకునే రోజుల కానించి మనోడు లత్కోరు ముచ్చట్లు మొత్తం చూసి 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 నేను అతిపెద్ద శిష్యుని అయిపోయినా, అంతులేని శిష్యుని అయిపోయినా. నేనేమంటా అన్నా, ఈడ రాసిందే కదా నేను చదివింది, ఈడ రాయకపోతే నేను చదవకపోదు కదా, ఈడ రాయకపోతే నేను నేర్చుకోకపోదు కదా. వాడు ఏదో మందిని ముంచే న్యూస్ చదువుతాడు పొద్దుగా లేచి, వాడు ఎంఎస్సీ పని చేయరా అంటే లేదు వార్తలు చదువుతాడు. వాడు ముఖ్యమంత్రి అయినా వార్తలు అంటాడు, మంత్రి అయినా వార్తలు అంటాడు, ఎమ్మెల్యే అయినా వార్తలే, ఎమ్మెల్సీ అయినా వార్తలే. మరి వార్త చదివి దానికి పీకనీకన్నారా నువ్వు అని మనం అడగొద్దట. వార్తలే చదువుతాడు అంతే, పల్లి పాటలు వేసుకొని బతాడు. ఇప్పుడు ఏదైనా కానీ ఈడ ఇది జర్నలిజంలో ఒక పేపర్, ఒక ఎడిటర్, దీని ఎడిటర్ కూడా ఎవరో చూడరు, నేను చెప్తే కోపం వస్తుంది మీకు. ఏదైనా మల్లేష్ పేపర్ పేరు ఎడిటర్ చింతపండు మల్లేష్. ఇప్పుడు ఈడ గురుగారు రాసిరి పేపరు, ఆయన ఒప్పుకుంటాడు. మా గురుగారే చెప్తున్నారు, బీసీ నాయకులు అందరూ అగ్రకుల నాయకులు ఇచ్చల్లాగారు, సంకల నాయకులు అనే భాష వాడిండు. గురుగారు వాడితే శిష్యుడిగా నేను నేర్చుకున్నా కాబట్టి నేను వాడినా. ఇంకోటి ఈ ఉచ్చల భాష ఈ పేపర్ తప్ప ఏ పేపర్ మాట్లాడా, అది వెలుగు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఏ నాడు కానీ. ఎందుకంటే వాళ్ళు రాయాలి అసలు జర్నలిజం మాటలు. అది అతి మంచి జర్నలిజం అనమాట. ఇది బ్రహ్మాండమైన జర్నలిజం, ఇందులో మాత్రమే ఉంటుంది అట్లాంటి వాక్యాలు. మరి గురుగారు నేర్పించినాక శిష్యుడు నేర్చుకోకపోతే ఇది సమంజసం కాదు కదా. నాకు 100 మార్కులు రావడం చిన్నప్పటి నుంచి కోరిక, ఏం చదివినా 100 రావడం నాకు ఇష్టం. సో అందుకే బరాబర్ మక్కి చేస్తానమాట ఏం చేసినా. సో అట్లా మన గురువు గారు రాసిరు, శిష్యుడు గారు దాన్ని పాటించరు అనమాట. గోండ్రు తప్ప మన చింతపండు మల్లేశ పటేలు, ఇంకా ఆయన ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన, ఇంకా చాలా మంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు గమనించాల్సింది, మహేష్ గారు అయినట్టు మన మల్లేశ పటేల్ గారికి అతిపెద్ద శిష్యుని. మీరు ఏం చేయడానికైనా నేను సంపూర్ణంగా స్వాగతిస్తానా. తెలంగాణ సమాజానికి దొంగ దొరకాలి, వాని జుట్టు నాకు దొరకాలని ఎప్పటి నుంచి ఎదురుతానా. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దాడి చేస్తారా, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వీడెంత లుచ్చా నా కొడుకు అనేది మహేష్ గాడ్సే ద్వారా ప్రూవ్ అవుతానని చూడాలనుకుంటున్నాను. ఇంకోటి ఆధారం అంటురే, ఆ మాదాపూర్ ఫ్లాట్ కాడికి పోయి కూర్చుంటా, ఆడ పెడితే ఇప్పుడు అసలైన ఆధారం పెట్టదలుచుకుంటే ఆ ఓనర్ పాపం అన్నా నీ దండం పెడతా, నా జోలికి వద్దన్నా, వేరేదేమన్నా చూసుకో అన్నా అంటాను. లేకపోతే నేను చేద్దు నా పని, మీకు ఎవిడెన్స్ కూడా పెట్టిన కేసు అయింది మాదాపూర్ కేసులో, ఆడికి పోయినా దొరుకుతుంది. ఎంత లుచ్చా నా కొడుకు అనేది యూట్యూబ్ లో వార్తలు చదువుకున్న కుక్కకు ఎట్లా ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి మా అందరికి ఈఎంఐలకే వెళ్తలేవు, మా అందరికి సంస్థ నడిపిస్తానికే నడుస్తలేదు. మరి ఆ కుక్కకి ఏ నుంచి వచ్చినాయి, ఏం పని చేసిండు, ఏం కట్టలు మోసిండు, ఏం మూటకు వచ్చిండు, జనాలు అన్ని చూస్తారు కదా. తిద్దాం చలో, మంచిదేనా, నేను స్వాగతిస్తాను సాగరంగా. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్ అనమాట. ఇది ముచ్చట. ఇలా ఈ అంశం పైన ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి.